మా పాదయాత్రని అడ్డుకోవడం జరిగింది. మీరు చూశారు. ఈ నిరంకుశ పాలన కొనసాగించి మమ్మల్ని బందీఖానా చేయటం అన్నది ఎంతవరకు న్యాయమో సమాజంలో ఉన్న గౌరవ పెద్దల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాను. నేనేమీ ముఖ్యమంత్రి గారి ఆస్తులు దోచుకోవడానికి పాదయాత్ర చేయట్లేదు. వారు కొత్తగా కట్టుకున్న 100 కోట్లు విలువ చేసే బిల్డింగ్లోకి దొంగతనం చేయడానికి మేము పాదయాత్ర చేయడానికి వెళ్ళట్లేదు. కానీ మా జాతి హక్కుల కోసం, మా జాతికి ఇచ్చిన హామీ కోసం రోడ్డెక్కి వారు గుర్తు చేద్దామని ప్రయత్నం చేస్తే అడ్డుకోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంది. ఎప్పటికప్పుడు రకరకాల రూల్స్ తోటి నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. నేను పోలీసు వారికి కూడా చెప్పాను, నేను నేరస్తునైతే ఈ కాగితాలు పుచ్చుకోవాలా, కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవాలా, బెయిల్ తెచ్చుకోవాలా. నేను నేరస్తుని కాదు, కానప్పుడు ఎందుకు తీసుకోవాలా? 2009 సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అని చెప్పారు. అయ్యా 2014లో ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేశారు. వారు ఏ గైడ్లైన్స్లో చేశారు పాదయాత్ర? ఆ కాగితాలు ఏమని కోరుకుంటున్నాం, డిమాండ్ చేయట్లని చెప్పాను. అది ఎవరట్టండి? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటున్నారు. పుష్కరాల్లో 30 మంది చంపేశారు ముఖ్యమంత్రి గారు సామాన్యులు స్నానం చేసే ఘాట్లో. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము తునిగట్టనని చెప్పి మాకు వంకెట్టి మమ్మల్ని ఆపుతూ ఉన్నారే. అక్కడ 30 మంది చంపేసిన ముఖ్యమంత్రిని కృష్ణా జిల్లాలో ఎందుకు స్నానం చేయించారు? ఎందుకు చేయనివ్వాలా? వారికి చుట్టాలా? మాకు చుట్టాలు కాదా? మాకు వారికి ఉన్న హక్కులు మాకు లేవా? మేము అణగారిన జాతిని బాండెడ్ లేబర్ కింద మమ్మల్ని చూస్తూ ఉన్నారా? ఇది ఎంత దారుణమో సమాజాన్ని గమనించమని కోరుతా ఉన్నాను. మేము లూటీలు చేయడానికి రావట్లేదే, ఇసుక దోపిడీ చేయడానికి రావట్లేదే, బ్యాంకులు దోపిడీ చేయడానికి రావట్లేదే, బంగారు షాపులు దొంగతనం చేయడానికి పాదయాత్ర చేయట్లేదే. ఎందుకు ఈ ఆంక్షలు? వారికి లేని ఆంక్షలు మాకేంటి? ఎన్నోసార్లు అడిగాను, ముఖ్యమంత్రి గారు మీరు ఎలా దరఖాస్తు చేశారు ఇవ్వండి. నేను చదువు లేని మొద్దుని, మీరు పుస్తకాలు చదివారు, మనుషులు చదివారు, ప్రపంచం చదువుతున్నారు, మీరు పెట్టిన విధానం నాకు కావాలా? రోడ్డు పక్కన మాధ్యులు గుంతలు కొట్టి మెత్తటి ఎర్రటి గ్రావెల్ వేసుకోవడానికి మీ పర్మిషన్ ఎలాగ అడిగారో, ఎలాగ ఇచ్చారో ఇమ్మని అడిగితే కూడా ఇవ్వట్లేదే. అంటే వాళ్ళ తాతగారు ఇచ్చేటా, వాళ్ళ నాన్నగారు ఇచ్చేటా? ఇది ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు లేవా? వాళ్ళకి ఒక్కరికే హక్కులా? లేదు. ఈ రాష్ట్రం నా జాగీర్ అని చెప్పేసి డాక్యుమెంట్ చూపించి చెప్పండి, మేము రావే. ఈ రాష్ట్రం నా జాగీరు అని చెప్పి ఈ రాష్ట్రం అంతా వారి జాగీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తే మేము రావే. ఎంతవరకు న్యాయం అడుగుతా ఉన్నాం. మాటకి ఏదో ఒక పేపర్ చూపించి మమ్మల్ని బదనం చెందడం కోసం మొన్న హౌస్ అరెస్ట్ అని చెప్పేసి డీజీపీ గారు, ఎస్పీ గారు హౌస్ అరెస్ట్ చేయలేదు, చౌకి దినానికి వెళ్ళొచ్చి దానికి పర్మిషన్ ఇస్తారంట. మా జాతిని రోడ్డు మీద పెట్టి నేను పుట్టినరోజులకి, పెళ్ళిళ్ళకి, దినాలకి, చావులకి వెళ్ళాలా? ఇది న్యాయమా? ఇది సబు అండిది. ఈ విధంగా మమ్మల్ని అవమానం చేస్తూ ఉన్నారు. అంటే మేము హౌస్ అరెస్ట్ చేయకపోయినా అతను అరెస్ట్ అని చెప్పేసి పాదయాత్ర చేయడానికి ముందు రావట్లని చెప్పి బయటి ప్రపంచాన్ని తెలియడం కోసం తప్పుడు సమాచారం ఇప్పిస్తూ ఉన్నాడు ఆఫీసర్ చేత. ఇది న్యాయమా? అధికారులు అడుగుతూ ఉన్నాను. 3 సింహాల గౌరవం కాపాడండి, ఐపీఎస్ యొక్క గౌరవం కాపాడండి. దిగజారిపోయి బానిసలాగా ఉద్యోగాలు చేయొద్దు. ఐపీఎస్ సమాజంలో గౌరవం పెంచండి, గౌరవం పొందండి. 3 సింహాలకు ఉన్న గౌరవం ఇంకా పైకి తీసుకెళ్ళండి. దిగజారిపోయి ముఖ్యమంత్రి తొత్తుల్లాగా
మా మీద ఆరోపణ చేయొద్దు దయించి. నిత్యం ఈయనే ఉంటాడు అనుకుంటారేమో. ప్రభుత్వాలు మారుతాయి, అమావాస్య తర్వాత పౌర్ణమి వస్తుంది, అప్పుడు మళ్ళీ మీకు చీకటి కమ్మే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దు. ముఖ్యమంత్రి గారికి 2 నెలలు సుమారు క్రితం రాశాను, అయ్యా చావో రేవో చలో అమరావతి కార్యక్రమం తీసుకోదలిచాం, తొందరలో రూట్ మ్యాప్ పంపిస్తా అని చెప్పేసి రాశానండి. రూట్ మ్యాప్ కూడా సర్వే చేయించాను, నేను కూడా స్వయంగా రూట్ చూసి అప్పుడు సాటిస్ఫై అయిన తర్వాత వారికి పంపడం జరిగింది, మీకు కూడా ఇవ్వటం జరిగింది. ఇంకేం చేస్తామండి? ఆ కాళ్ళ దగ్గర వచ్చి ఆ రూట్ మ్యాప్ పెట్టాలా? ఆ కాళ్ళకి అడగాలా పదవి చేయాలంటేని? ముఖ్యమంత్రి గారు తప్పు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఫోన్ చేశారండి మొన్న, ఎంతకాలం పడుతుంది సార్ మమ్మల్ని విడుదల చేయడానికి అడిగితే, ముఖ్యమంత్రి గారు కోమాలో ఉన్నారు, కోమాలోంచి రిలీజ్ అవ్వగానే పోలీసులు విత్డ్రా చేస్తారు, అప్పుడు మీ పాదయాత్ర చేసుకుందరు కానీ చెప్పి వారు చెప్పడం జరిగిందని. అంచేత ఓఎస్డీగా చెప్పాను, ప్రతిరోజు కూడా నేను యాత్ర చేయడానికి బయటకు వస్తానండి, అనుమతిస్తే వెళ్తాను, ఇవ్వకపోతే వెనక్కి వచ్చేస్తాను. అలా ఎన్ని రోజులు సరే ఈ కార్యక్రమం ఆగదండి. నిరవధిక పాదయాత్ర అని చెప్పి నేనేం దానికోసమే చేశాము, ఆపడం కోసం, ఎగ్గొట్టడం కోసం, నడవలేక ఇంట్లో పడుకొని నిద్రపోవడం కోసం చేయలేదు. వారి అనుచరుల చేత పర్మిషన్ పెడితే ఇచ్చేస్తాం, పర్మిషన్ పెట్టట్లేదంటే నడిచే ఉద్దేశం లేదని చెప్పేసి మాట్లాడించాడైనా. సవాల్ చేశాను, వదులు చూడండి, నడిస్తే మీ అనుచరుడి చేత రాజీనామా చేయించండి, నేను నడవలేకపోతే ఉద్యమం వదిలేస్తా అని చెప్పి సవాల్ చేశాను. ఏ సవాల్కి సిగ్గు లజ్జ ఏమీ లేవు, ఎవరికి దేనికి సమాధానం చెప్పరు. ఎదురుదాడి, దొంగదాడి. జగన్ గారు ఉన్నారని చెప్తున్నారు. ఈరోజు ఒక మాట చెప్తానండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను ఉద్యమం చేశాను. ఆ రోజు 800 కోట్లు ఇచ్చి నా చేత ఉద్యమం చేయించాడు. బాబు గారిని ప్రశ్నిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో నేను ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఎదురుగానే ఉద్యమం చేశాను. అప్పుడు అది అపోజిషన్ పార్టీ ఇది. వారు నాకు 800 కోట్లు ఇచ్చారు ఆ రోజుని. అది చెప్తే ఈరోజు జగన్ గారు ఉన్నారని మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. జగన్ గారు కూడా 1000 కోట్లు ఇచ్చారు నిర్ధారణ చేసుకోవచ్చు. ఆ రోజు ఎన్ని కోట్లు ఇచ్చాడు బాబు గారు నా ఉద్యమం వెనకాల ఉండి ఎలా నడిపించాడో, ఎన్ని కోట్లు ఇచ్చి నడిపించాడో సమాధానం చెప్పాలి. అప్పుడు ఇది కూడా జగన్ గారు ఉన్నారని, రఘువీరారెడ్డి గారు ఉన్నారని, మోడీ గారు ఉన్నారని, ట్రంప్ గారు ఉన్నారని చెప్పుకోండి. నేను బాధపడను, భయపడను. ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగితే ఎదురు మీద దాడి చేసేసి, దాడి చేసేసి సమస్యను పక్కదారి పట్టించడం కోసం సిగ్గు లేదా ముఖ్యమంత్రి గారు? ఎవడు అడిగాడు మిమ్మల్ని? మీరు ఇస్తానని చెప్పిన హామీని అడిగితే దొంగ తిరిగిన మాటల 18 నెలలు అయిందని మా మంజునాథ్ కమిషన్ వేసి ఈ రోజుకి రేపు 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 అని చెప్పి అరువు రేపన్నట్టుగా మా జాతిని మోసం చేస్తూ ఉన్నారే. పలుసరివే అన్నారే. సంవత్సరం అయింది అవి నియమించి. ఎన్ని సంవత్సరాలు ఆగాలండి? ఎన్ని సంవత్సరాలు ఆగాల? ఈ ప్రజాప్రభుత్వం కట్లు తెంచుకునే పరిస్థితి తెచ్చుకోకండి. మా జాతే కాదు, ఎన్నో జాతులు మీ హామీలకి మోసపోయారు, మీ అబద్ధాలకు మోసపోయారు. తిరగబడే రోజు వచ్చేస్తుంది, ఆగలేరు. అల్పులు కాబట్టి బయట రాలేకపోతున్నారు చాలా జాతులు. పెద్ద జాతి అయిన కాపు జాతిని దుఃఖిస్తే వాళ్ళందరిని అణిచిపెట్టాలని చూస్తూ ఉన్నారమ్మో. పిల్లిని గదిలో పెట్టి కొడితే ఎలా తిరగబడద్దో చిన్న జాతులు కూడా తిరగబడతారన్న సంగతి మర్చిపోతుంది ముఖ్యమంత్రి గారు. ఏదేమైనా ఈ పాదయాత్ర వాయిదా కానీ రద్దు చేసుకోవడం కానీ జరగదు. ఎన్ని రోజులు నిర్బంధిస్తారో నిర్బంధించండి. అన్ని రోజులు ఆగిన తర్వాత మరుసటి రోజుని మా యాత్ర చేస్తాం తప్ప
యాత్ర మాత్రం వదిలిపెట్టను. ఈ ఉద్యమం నుంచి పారిపోవడం కూడా జరగదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఫైల్స్ మాత్రం అర్ధరాత్రి కాడ 12 దాటకుండా ఆశ్రయించుకున్నారే జిల్లా కలెక్టర్ పంపించి 12 ఒక్క నిమిషం అయితే మళ్ళీ వ్యాలెట్ ఉండదు ఇప్పించి 12 గంటల లోపు ఆశ్రయించుకున్నారే. అలాంటి జాతి కదా మాది. అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న ఈ జాతికి చేస్తాను హామీ అమలు చేయరా? ఇవ్వబోయారండి. ఉత్తర్వులు అవ్వచ్చు, గైడ్లైన్స్ అవ్వచ్చు. నేను ముఖ్యమంత్రి గారి లాగా కోర్టులో స్టే తెచ్చుకునే మనిషిని కాదు, బెయిల్ తెచ్చుకునే మనిషిని కాదు, నేరం చేసే మనిషి కాదు. నాకు ఎందుకని ఉత్తర్వులు నాకు వద్దు చెప్పండి. ఇంతకుముందు 6 రోజులు అని చెప్తే మీరు 6 రోజులు ఆగారు. ఇప్పుడు ఎన్ని రోజులు ఏమన్నా చెప్పారా? చెప్పలేదు. ఇంక రోజు మా యాత్ర అక్కడ గేట్ దాకా వస్తాను సార్, వెళ్తాను సార్, లేకపోతే వచ్చేస్తాను సార్. ఎన్ని రోజులు అని అడగలేదు సార్ నేను. వారు చెప్పలేదు. గైడ్లైన్స్ చదువుకోమన్నారండి. ఆ గైడ్లైన్స్ ముఖ్యమంత్రిగా వర్తించవా? వర్తించలేదా? 2009 వచ్చేంది అన్నారండి. 2009 ముందే 2014 ముందే అని అడిగాను. 2009 ముందు అన్నారు. 2009 ముందు అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు దరఖాస్తు చేయలేదు? దరఖాస్తు చేసిన కాపీ ఒప్పించండి అయ్యా, నేను చదువుకోలేని ముద్దుని. ఆ విధానం నేను పాటిస్తాను. రోడ్లు పొడి చేయడానికి, బెరమ్స్ పొడి చేయడానికి ఒక దరఖాస్తు చేసి ఉంటారు మీరు. ఆ దరఖాస్తు నకలు ఇప్పించండి అయ్యా. ఆ పర్మిషన్ అయితే ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలా ఇచ్చిందో అది కూడా ఇప్పించండి అయ్యా. నేను ఆ విధానం పాటిస్తాను. అంతేగాని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్పి నన్ను మోసం చేస్తూ ఉన్నారు మీరు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వారికి వర్తించవా? వైఎస్టీ గారు వారికి వర్తించినప్పుడు ఎందుకు పాదయాత్ర చేశారు? ఎందుకు చేయనిచ్చారండి? కొంచెం ఉత్పాదన